Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well. Now let us see our video. AI Engineering Service Limited is recruiting the students through GATE scorecard. Okay, so ఏంటనేది ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. The AI Engineering Services Limited is fully owned subsidiary of AI Assets Holding Company Limited, is a public sector undertaking of the government of India. It is a PSU. Okay, it is the largest MRO in the aviation industry of India. Okay, it's going to serve the airlines like Air India, okay, other Air Indian airlines. So it's going to inviting the applications invite చేస్తుంది September 1st నుంచి ఇండియన్ నేషన్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ. ఓకే, సో ఈ పోస్ట్ ద ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 5 years బేస్ చేసుకుని ఫస్ట్ ఇస్తున్నారు. ఈ 5 yearsలో 1 year ఒక కేటగిరీలో ఉంటుంది, తర్వాత అసిస్టెంట్ కన్సిడర్ చేస్తారు. సో వితిన్ 5 yearsలో మనకి మీ రిక్రూట్ ప్రాసెస్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉంటే ఫర్దర్గా కూడా ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే లొకేషన్ బట్టి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఢిల్లీలో 3, ముంబైలో 10, కోల్కతాలో 1, హైదరాబాద్ 2, నాగపూర్ 4, తిరువనంతపురం 5, టోటల్గా 25 పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఇంకా ఎలిజిబిలిటీ విషయానికి వస్తే యూ కెన్ సీ యో 1st September నుంచి ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. బీఈ బీటెక్ డిగ్రీ ఏరోనాటికల్లో కానీ, మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. ద కండిషన్ ఈజ్ ద స్టూడెంట్ హ్యాస్ టు హ్యాస్ 60% అబోవ్ ఉండాలి. ఇక గేట్ స్కోర్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి 80% అబోవ్ అండ్ మిగిలిన వాళ్ళకి 85% అబోవ్ అయితే ఉండాలి. ఓకే, ఈ విధంగా చెప్తున్నారు, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. మే అప్లై ఫర్ ద అప్లికేషన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మేట్, అది మీరు చూసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 28 years దాటకూడదని చెప్తున్నారు. ఓబీసీ వాళ్ళ విషయానికి వస్తే 31 years దాటకూడదని చెప్తున్నారు. ఎస్సీఎస్ విషయానికి వస్తే 33 years ఈజ్ ద మ్యాక్సిమం ఏజ్ అనే విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ ఎమ్మెల్మెంట్స్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ ఏదైతే మనకి ఫస్ట్ ఇయర్లో ఉంటాడో ఆ ఇంజనీర్గా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఏదైతే ఉంటారో ఫస్ట్ ఇయర్లో ఆయనకు పేమెంట్ 40,000 వస్తుందని చెప్తున్నారు. ఆ తర్వాత ఈజ్ ప్రమోటెడ్ యాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫ్టర్ 1 year. సో ఆ మిగిలిన 4 years మాత్రం 59,000 నుంచి 79,000 మధ్యలో వాళ్ళకి శాలరీ రావడం జరుగుతుంది 4 years కానీ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో సర్వీస్ బాండ్ అయితే ఉంది ఇక్కడ. ఒక కండిషన్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో వెళ్తే ఖచ్చితంగా 5 years దీంట్లోనే ఉందాము అనే ఉద్దేశం ఉంటే మాత్రమే దీన్ని అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ బాండ్ని కనుక బ్రేక్ చేసుకోవాలనుకుంటే మీరు 3 lakh పే చేయాల్సి ఉంటుంది. 5 years బాండ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా అప్లికేషన్ విషయానికి వస్తే ఎట్లా అప్లై చేయాలంటే ఈ కింద ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఈ అడ్రస్కి మీరు ఆర్డినరీ పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ పోస్ట్ మీద మీరు ప్రిస్క్రైబ్ ఇట్లా రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ సపోర్ట్ సర్వీస్ అని రాయాల్సి ఉంటుంది. ఇది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, అండ్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో అడ్వైజ్ టు సబ్మిట్ దేర్ డీటెయిల్ వయా గూగుల్ ఫార్మ్స్ ఇఫ్ రిక్వైర్డ్ అని మెన్షన్ చేస్తున్నారు. నోట్ ఇన్కంప్లీట్ నాన్ రెసిపియెంట్ ఫిజికల్ అప్లికేషన్ ఫామ్ అండ్ క్యాండిడేచర్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ ఈవెన్ త్రూ ద గూగుల్ ఫామ్ ఇస్ ఫిల్డ్. గూగుల్ ఫామ్ ఫిల్ చేసినా కానీ ఒకవేళ ఈ అడ్రస్ కనుక ఫిజికల్ కాపీ అప్లికేషన్ కనుక పంపించకపోతే మీ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయదని చెప్తున్నారు అనమాట. ఈ అడ్రస్ నోట్ చేసుకోండి జాగ్రత్తగా. నేను ఈ నోటిఫికేషన్ కూడా మన ఛానల్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, దాన్ని నోట్ చేసుకొని అదే అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ ద రిసెప్షన్ ఆఫ్ ద అప్లికేషన్ ఈ 17 hours of 24 September లోపు ఇవన్నీ పంపించాల్సి ఉంటుంది. ఓకే, అండ్ అబో అడ్రస్ అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ అని చెప్తున్నారు, క్లియర్గా చెప్పేశారు. అది చూసుకోవచ్చు మీరు. ఇంకేం పంపించాలి దీంట్లో అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పంపించాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ బీటెక్ క్వాలిఫికేషన్ సంబంధించి కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ పంపించాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. అట్లాగే డీడీ మనం కట్టాల్సి ఉంటుంది. 1,500 rupees డీడీ కట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇన్ ద ఫేవర్ ఆఫ్ ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ అనే నేమ్ తోటి డీడీ కట్టాలి మనము. డీడీ కట్టి అది కూడా మనం డీడీని కూడా కన్ఫర్మేషన్ ఆఫ్ డీడీని కూడా పంపించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ మాత్రం ఈ 1,500 డీడీ నుంచి ఎగ్జామ్షన్ అవుతున్నారు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా వెళ్తే కండిషన్ మీరు చూసుకోవచ్చు అవుతాయి. ఫర్దర్గా కన్స్ట్రక్షన్స్ కొన్ని డౌట్స్ కండిషన్స్ అయితే ఉన్నాయి చెప్తున్నారు వాళ్ళు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ అప్లయింగ్ విత్ గేట్ స్కోర్ కార్డ్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఫైనల్ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ జనరల్ కండిషన్స్ మీరు చదువుకోవచ్చు. జనరల్ కండిషన్ చూసుకోండి. సో ఇంకా తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ని యూజ్ చేసుకొని మీరు ఫిల్ చేయడానికి ట్రై చేయండి. డేట్ ఆఫ్ పర్సనల్ ఇంటర్వ్యూ అన్ని చెప్తున్నారు వాళ్ళు అక్కడ.
సో అది మీరు మెన్షన్ చేయొచ్చు ఫర్ ద ఆఫీస్ యూజ్ ఓన్లీ. ఓకే. 2 ఎవరికైతే అప్లై చేస్తున్నామో అది మనం చేయొచ్చు. ఏదైతే నోటిఫికేషన్ ఉందో అది పొజిషన్ అప్లైడ్ ఫర్ ద రాయొచ్చు. అయితే ఇది ఫిల్ చేస్తున్నప్పుడు మాత్రం క్యాల్కులేటర్స్తో ఫిల్ చేయమని చెప్తున్నారు. ప్లేస్డ్ ఫర్ ఇంటర్వ్యూ ఢిల్లీ ఆర్ ముంబై అనే ఆప్షన్స్ ఇస్తున్నారు. ఆప్షన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. చాయిస్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అది కూడా మీకు అడగడానికైతే అవకాశం ఉంది. ఓకే. సో ఇట్లా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది, అది మీరు చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మాట్ ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అంతా ఫిల్ చేసేసి మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది, అది మీరు చూసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మనకి ఎట్లయితే మనకు నెంబర్ ఆఫ్ పోస్టులు ఇవన్నీ మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇక్కడ పోస్ట్ ఉంది, మనకి ఎక్కడే పోస్టులు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ మనకి ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అన్నావు. ఎట్లా చూస్ చేసుకుంటారు ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్? ఇక్కడ ఫస్ట్ పేజ్కి రండి. ఫస్ట్ పేజ్కి వస్తే ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కదా. నీకు ఉన్న వేకెన్సీలలో హైదరాబాద్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకుంటున్నావా, ఢిల్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకుంటున్నావు, అది మీకు తెలుసు కదా. ఈ ఉన్న ఆప్షన్స్లలో 1 2 3 4 5 6 ఆప్షన్స్ ఉన్నాయి నీకు. ఈ 6 ఆప్షన్స్లలో నువ్వు ఏవైనా 3 ఆప్షన్స్ ప్రిఫరెన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది, అది మీరు చూసుకొని పెట్టుకోవాలి. ఓకే. ఓకే, అదే చెప్తున్నారు ఇక్కడ, చూసుకోవచ్చు మీరు. అది అవి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ప్రిఫర్ పెట్టుకోవాలి, అన్నీ కూడా బ్లాక్ లెటర్స్ రాయాలి, అవి మీరు చూసుకోండి. సో ఫర్దర్గా వెళ్తే ఇదంతా అప్లికేషన్ ఫామ్ జాగ్రత్త ఫిల్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ క్లియర్గా ఉన్నాయి చూడండి, 10th గురించి కూడా రాయాల్సి వస్తుంది. 12th బీఈ బీటెక్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మస్ట్ క్యారీ ఆల్ ఒరిజినల్ టర్మినాలజీ అలాంగ్ విత్ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా ఫోటో కాపీస్ ఉంచుకోవాలంట. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా రాయండి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా వెళ్తే ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఫర్దర్గా వెళ్దాం. దిస్ ఈజ్ కాపీస్ ఆఫ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్ మస్ట్ బి అటాచ్డ్ విత్ ద అప్లికేషన్. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరైతే పంపిస్తున్నారో అడ్రస్కి పోస్ట్ చేస్తున్నారో ఎన్వలప్ తోటి క్లియర్గా దాంట్లో అప్లికేషన్ ఫీకి సంబంధించిన కన్ఫర్మేషన్ ఉండాలి. వేరెవర్ అప్లికేబుల్ 2 అడిషనల్ రీసెంట్ ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్స్ అవి ఉండాలి. ఒకవేళ ఫీ కట్టని వాళ్ళు ఉంటే పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. మెట్రికులేషన్ ఎస్ఎస్సికి సంబంధించింది ఉండాలి. డిగ్రీ మార్క్స్ మెమోస్ అదర్ ఆల్ మెమోస్ ఉండాలి. డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్ అయ్యి ఉంటే డిశ్చార్జ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ రిక్వైర్డ్ ఉన్న వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవచ్చు. అప్లికెంట్స్ వర్కింగ్ ఇన్ ద గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఆటోమోటివ్ బాడీస్ సబ్మిట్ ఎన్ఓసి ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సిందే. వ్యాలిడ్ గేట్ స్కోర్ కార్డ్ ఇది 24 or 23 మెన్షన్ చేయలేదు కాబట్టి నాకు తెలిసి 24, 23, 20 కూడా ఇవ్వచ్చని అనుకుంటున్నాను నేను. సో నాన్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ విల్ రిజల్ట్స్ ఇన్ టు ద డిస్క్వాలిఫికేషన్. ఒకవేళ అన్ని సబ్మిట్ చేయకపోతే మాత్రం డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేస్తున్నారు. ఎవరైతే ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో ఇంటర్వ్యూ ప్లేస్ అనేది కనుక 80 kilometers కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు పెట్టుకొని వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఆ రియంబర్స్మెంట్కి సంబంధించిన ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్ని ఫిల్అప్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో మీరు ఫోటో కాపీ ఆఫ్ ఫేర్ అయితే మీరు టికెట్ తీసుకురాది, క్యాస్ట్ సర్టిఫికేట్, చెక్ లీఫ్ ఆఫ్ బ్యాంక్ అనేది అకౌంట్ అది మీరు తీసుకొని వస్తే సరిపోతుంది. ఈ అప్లికేషన్స్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇది ఒకసారి చూడండి మీరు, మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఓబీసీ వాళ్ళు కూడా ఓబీసీ కేటగిరీ కింద మీకు అప్లై చేయాలనుకుంటే ఈ ఫామ్ని ఫస్ట్ ఫిల్అప్ చేసి దీన్ని కూడా అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. అది కూడా చెక్ చేసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద రిక్రూట్మెంట్ ఇన్ ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్. ఓకే, దిస్ ఇస్ గుడ్ ఆపర్చునిటీ. ఓకే, 5 years ఆఫ్ వ్యాలిడిటీ ఈ పోస్టులు ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. గేట్ స్కోర్తో ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఉన్న వాళ్ళు గేట్ స్కోర్ ఉన్న వాళ్ళని కూడా యూటిలైజ్ చేసుకోండి కోరుకుంటున్నాను. డియర్ స్టూడెంట్స్, ఎస్ ఇది మనకి గేట్ బేస్ చేసుకుని అప్లై చేయమంది. మనకి ఫ్యూచర్లో కూడా గేట్ బేస్ చేసుకుని వస్తాయి, రైట్? సో దాన్ని బేస్ చేసుకుని ఏదైతే అన్ని బ్రాంచెస్కి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేసింది మనకు, రైట్? నేను ఆల్రెడీ క్వాలిఫికేషన్ కూడా చెప్పేటి అన్ని బ్రాంచెస్కి ఉంది. ఈ బ్రాంచ్ లేదనేది ఏం లేదు. సో ఫార్చునేట్లీ వీ హ్యావ్ గేట్ కోచింగ్ ఫర్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ సంబంధించిన మన దగ్గర గేట్ కోచింగ్ ఉంది. మీరు బీటెక్ పర్సింగ్ స్టూడెంట్స్ అయితే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకి ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. ఇంజనీరింగ్ డే సందర్భంగా కంప్లీట్ ఆఫ్లైన్ కోచింగ్ ఓన్లీ 18,000కే ఇస్తున్నాం. యాక్చువల్ ఫీజు 36,000, బట్ 50% డిస్కౌంట్ తోటి ఓన్లీ 18,000కి ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆన్లైన్లో కనుక మీకు పర్సూ చేయాలనుకుంటే 1 yearకి 6,900, 2 yearకి 10,000 చొప్పున కట్టుకొని మీరు ఆన్లైన్ కోర్సెస్ కూడా మన దగ్గర వినొచ్చు. స్పేస్ గేట్ అనే యాప్ ఉంటుంది, దాంట్లో మీరు క్లాసెస్ ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా ఒకవేళ ఫైనల్ ఇయర్స్ అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గేట్ 2025 రాసే వాళ్ళకి కూడా మనకు ఆపర్చునిటీ ఉంది. బట్ 1 year వ్యాలిడిటీతో చెప్తున్నాము. 25 వరకు కంప్లీట్ సిలబస్ కంప్లీట్ కాకపోయినా 70 to 80% మాత్రం కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అలా కూడా కోర్స్ ఉంది. కంప్లీట్ ఆఫ్లైనే ఉంది. ఆఫ్లైన్ క్లాసులు ఉంటాయి వీళ్ళకి, ప్లస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, మెటీరియల్స్ ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని మీ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. 1 year వ్యాలిడిటీ తోటి వాల్మీకి వీకెండ్ బ్యాచ్, దట్ ఈస్ వాల్మీకి ఇంజనీర్స్ వీకెండ్ బ్యాచ్, ఓన్లీ సండేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్లలో క్లాస్ కండక్ట్ చేస్తాం. సో విత్ మీ అకాడమికల్ డిస్టర్బెన్స్ లేకుండా
కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. 1 year వ్యాలిడిటీ తోటి ఉంటుంది. 1 yearలో సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఓకే, ఈ ఎన్రోల్మెంట్స్ చేసుకోండి ఈ బ్యాచెస్కి రెస్పెక్టివ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఇదైతే ఫైనల్ ఇయర్కి, ఇంతకుముందు చెప్పింది సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్కి. ఓకే, ఇవి ఎన్రోల్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకి ఏవైతే ఇంత నోటిఫికేషన్ మనం చూసినామో, మనం ఏదైతే మాట్లాడినామో AI మనం ఏదైతే డిస్కస్ చేసామో దీనికి సంబంధించిన ఫ్యూచర్లో నోటిఫికేషన్ వస్తుంది. ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్. అప్పుడు కూడా మనం అప్లై చేసుకొని ఎగ్జామ్స్ రాయాలి. పర్ఫెక్ట్ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం గేట్ ప్రిపరేషన్లో ఉండి గేట్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటారు అందరూ కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.